యా. మీడియా మిత్రులకు స్వాగతం. పేస్ ఐఐటి అండ్ మెడికల్ విద్యా సంస్థలు 1998వ సంవత్సరంలో డాక్టర్ ప్రవీణ్ త్యాగి గారి చేత స్థాపించబడిన సంస్థ. ఎన్నో ఏళ్ళగా ఈ రోజున పేస్ ఐఐటి నుంచి వచ్చిన విద్యార్థులు ఐఐటి బాంబే క్యాంపస్లో ఆల్మోస్ట్ 30% మంది విద్యార్థులు పేస్ ఐఐటి అండ్ మెడికల్ నుంచి వచ్చిన విద్యార్థులు. లైక్ తర్వాత మాకు పేస్ ఢిల్లీ సెంటర్స్, నాగ్పూర్, నాసిక్ ఇట్లా ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్లుగా శాఖోపశాఖలుగా విస్తరించి దేశంలో ఆల్మోస్ట్ ఈ రోజున 83 సెంటర్లకి మనం అంకురార్పణ చేసాం. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో మనం హైదరాబాద్లో ఇది మొట్టమొదటి బ్రాంచ్ ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు, చందానగర్లో. దాని తర్వాత పటాన్ చెరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఇప్పుడు 5 సెంటర్స్ పేస్ హైదరాబాద్లో మన ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాం. ఇవి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, ప్రొద్దుటూరు మరియు కాకినాడ సెంటర్స్లో కూడా పేస్ విద్యా సంస్థలు ఉన్నాయి. పేస్ విద్యా సంస్థల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం ఎట్లాంటి నిపుణులైన నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉన్నారో మిగతా అన్ని సెంటర్స్లో కూడా ఇదే ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే మా స్టడీ మెటీరియల్ గురించి ఇంత బహుశా చాలామంది విద్యార్థులు పేరెంట్స్ చెప్పినట్టు ఫ్యాకల్టీ చెప్పినట్లు ఈ స్టడీ మెటీరియల్ ఆల్మోస్ట్ మేము ఒక 30 సెట్స్ ఆఫ్ బుక్స్ స్టడీ మెటీరియల్ ఇస్తాం. ఇందులో డైలీ డిపిపిస్, ప్రాక్టీస్ సెషన్స్, అంటే ప్రతి ఒక కాంప్లెక్స్ చాప్టర్ తర్వాత ఆ టాపిక్స్లో మెయిన్స్ పరీక్ష కోసం, అడ్వాన్స్డ్ పరీక్ష కోసం, ఎంసెట్ పరీక్ష కోసం ఏ క్వశ్చన్స్ ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి, ఇవి మాత్రమే కాకుండా మాకు డిజిటల్ యాప్స్ అని ఉన్నాయి. సో వీ హ్యావ్ ఆల్సో లాంచ్ సంథింగ్ కాల్డ్ పేస్ దోస్త్, అంటే డిజిటల్ ఆప్టిమైజ్డ్ స్టడీ ట్రాకర్, డిఓఎస్టి. అంటే దోస్త్ అనే ఒక మీనింగ్, ఫ్రెండ్ అనే మీనింగ్ కూడా ఉంటుంది. బట్ పేస్ దోస్త్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఆగ్మెంటెడ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ వేర్ దే విల్ హ్యావ్ యాక్సెస్ టు, అంటే కనీసం ఒక 3 లక్షల క్వశ్చన్స్ డేటాబేస్ కూడా అందులో సంక్షిప్తమై ఉంటుంది. దానివల్ల వాళ్ళకి సొల్యూషన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం, అంటే ఒకవేళ ఇప్పుడు ఈ టాపర్స్ అందరూ వాళ్ళు డైలీ మేము ఒక 300 ప్రశ్నలు ప్రాక్టీస్ చేసుకోవాలి, 400 ప్రశ్నలు ప్రాక్టీస్ చేసుకోవాలంటే అన్ని ప్రశ్నలు మేము జనరేట్ చేయడం ఒక మెటీరియల్లో ఇక్కడ మా స్టడీ మెటీరియల్లో ఉన్న సరిపోకపోవచ్చు. అందుకోసం వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ చాలా ఎక్కువ డిజిటల్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ కానీ మరీ ముఖ్యంగా మా స్టడీ మెటీరియల్ అంతా కంప్లీట్ చేసి దాని వరకు వెళ్ళాలనేది సూచన. ప్లస్ అధ్యాపకుల యొక్క ఎట్లా చెప్పాలంటే అధ్యాపకుల యొక్క శిక్షణ అని, వాళ్ళ గైడెన్స్ని సమూలంగా సమగ్రంగా వాళ్ళు స్వీకరించుకుని తద్వారా వాళ్ళు నిరంతరం కృషి చేయాలి, నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. అది చాలా చాలా ముఖ్యం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. సో మన సంస్థలో ఈ రోజున ప్రస్తుతానికి స్టేట్లో సెకండ్ ర్యాంకర్ నిత్య ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అంటే ఇక్కడ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంకర్ అటు కాదండి, అందరికీ ఒక్కొక్క మార్క్ తేడాలోనే ఉన్నారు వీళ్ళందరూ. అంటే స్టేట్ 2nd నుంచి 4th వరకు చాలా మంది ఉంటారు మిగతా కాలేజీలోనే. కానీ మరీ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఫిజిక్స్ అనే ఒక సబ్జెక్ట్లో 11 మంది టాపర్స్ ఇంత చిన్న బ్యాచ్లో రావడం చాలా అపూర్వమైన విషయం మా నమ్మకం. లైక్వైజ్ కెమిస్ట్రీలో 5 నుంచి 6 మంది స్టేట్ టాపర్స్, మ్యాథమెటిక్స్లో 4 స్టేట్ టాపర్స్. ఇది చాలా గొప్ప విషయం. మరి మేము లాస్ట్ ఇయర్ మేము ఎప్పుడైతే అడ్మిషన్స్ స్థాపించామో జనరల్గా పేస్ సంస్థల్లో చాలా చోట్ల మేము ఏస్ ఆఫ్ పేస్ అని ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కాలర్షిప్ టెస్ట్ లేకుండా ఫస్ట్ 5 ఏళ్ళు మాత్రం మన దగ్గర వాకిన్స్ మాత్రమే తీసుకోవాలి, 30 మంది విద్యార్థులకు మాత్రం ఒక బ్యాచ్ పరిమితం చేయాలని మాకు క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి హెడ్ ఆఫీస్ నుంచి. అదంతా మేము మనసా వాచా అందరం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ అందరం చాలా బలంగా నమ్ముతాం. అందుకని ఇక్కడ స్టేట్ ర్యాంకర్స్ అందరూ ఆ విధంగా తద్వారా చిన్న బ్యాచ్ ఉన్నారు కాబట్టి ఇంతకు మా ఫ్యాకల్టీ అందరూ అధ్యాపక బృందం చెప్పినట్టు వాళ్ళు ఎట్లాంటి డౌట్స్ వెళ్ళినా ఫ్యాకల్టీ దగ్గర అంత సమయం ఉంటుంది వాళ్ళ డౌట్స్ అన్ని రిజాల్వ్ చేయడానికి. నేను 11th grade లో చదువుతున్నాను. I've scored the second rank in the inter exams. నేను ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. మా ఫ్యాకల్టీకి చాలా పెద్ద షార్ట్ అవుట్, బికాజ్ వాళ్ళ వల్ల మేము ఇంత తక్కువ టైంలో వీ వర్ ఏబుల్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. దీంతో పాటు వీ వర్ ఆల్సో ఏబుల్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ డైలీ టెస్ట్స్ అండ్ వీక్లీ మాకు మంత్లీ ఎవ్రీ టైం ఐపీ ఎగ్జామ్స్ పెట్టేవారు. అది కూడా మాకు చాలా హెల్ప్ అయింది. సో ఇదంతా మా ఫ్యాకల్టీ అండ్ మా పేరెంట్స్కి వెరీ బిగ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. చాలా కష్టపడ్డాము, చాలా టీచర్స్, పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ ఉన్నాము అందుకే అది ఒక్కటే ఒక విషయం, హార్డ్ వర్కే. దెర్ ఈస్ నో ఈజీ వే టు ఎనీథింగ్. అంతా మాకు చాలా సపోర్ట్ వచ్చింది. టీచర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, మా క్లాస్మేట్స్ అయినా, మా పేరెంట్స్ అయినా చాలా చాలా సపోర్ట్ చేశారు. చాలా ఆభారి నేను.
నా పేరు వైష్ణవి. నేను 11th క్లాస్ చదువుతున్నా అండ్ ఐఎమ్ ఫ్రమ్ బైపీసీ. అండ్ నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. అది ఇక్కడ ఈ పేస్ కాలేజ్లో ఇంత అదృష్టం నాకు దొరికినందుకు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ ఇట్ దిస్ మచ్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. అండ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నా ఫ్యామిలీకి అండ్ నా ఫ్యాకల్టీకి. అండ్ థ్యాంక్ యూ. So one of our supporting pillars are Vinila ma'am.